హల్లెలూయా. సొలొమోను భక్తుడు మాట్లాడుతూ, నా కుమారుడా, ఉపదేశమును అంగీకరించు, అవి నీకు చక్కనటువంటి సుఖ జీవితాన్ని ఇస్తాయి, శాంతినిస్తాయి, నీ సంవత్సరము ఆశీర్వాదకరముగా మారుతుంది. చాలామంది జీవితాలలో జనవరి 1 తారీఖున ఉన్నటువంటి ఆ యొక్క సంతోషం, ఆ ఆనందం ఒక మాసము గడిచే సమయానికి కనుమరుగైపోతూ ఉంటుంది. కారణం ఏంటి? మాటిచ్చిన దేవుడు తప్పాడా అంటే ఆయన మాట తప్పడు. కానీ మనమే వాక్యాన్ని ప్రక్కకు త్రోసి, మన వాక్యానికి విధేయులము కాలేక, వాక్యానికి లోబడక, మన ఇష్టానుసారంగా మనం లోకములోకి వెళ్ళిపోయి మన క్షేమాన్ని మనమే పాడు చేసుకుంటాం. మన ఆశీర్వాదాన్ని ఎవరు పాడు చేయరు. చాలామంది అనుకుంటారంటే, ఆడి వల్లే నా దీవెన పోయిందండి, ఆడి వల్లే నా యొక్క ఆశీర్వాదం పోయిందండి, ఆ అమ్మాయి సావాసం పట్టినాకే నా బతికేలాగైందంటారు. అది చాలా తప్పు. నీ బ్రతుకు దీవెనకరంగా ఉండాలి అన్నా, పాడైపోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. నీ యొక్క క్రియలను బట్టే నీ ఆశీర్వాదమైన శాపమైన నీ కలుగుతుంది. ఒక మనుష్యుడు తన ఆశీర్వాదాన్ని తానే పొందుకోవాలి అనంటే వాక్యమునకు లోబడడం నేర్చుకోవాలి, వాక్యానికి లోబడడం నేర్చుకోవాలి, ఉపదేశాన్ని అంగీకరించాలి, ఉపదేశాన్ని ఖచ్చితంగా అంగీకరించాలి.